ఒక అధికారిని అధికారిగా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వంలో అధికారులు ఏం చేస్తారు, సంబంధిత ఎమ్మెల్యే కోరు కదా. కానీ ఏదో తప్పు చేశాడా లేదా అనే విషయాన్ని, ఎందుకంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అధికారిని నియమిస్తున్నప్పుడు నియమించిన తర్వాత నేను అడిగాను ఎవరితను ఏంటి అని. అడిగితే మంచి ఆఫీసర్గానే ఢిల్లీలో చెప్పారు ఇక్కడ ఎందుకు వ్యతిరేకత వస్తున్నట్టు. వీళ్ళు అన్నాడు ఏంటంటే గతంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వెంట తిరిగేవాడు అని. గుడ్ మార్నింగ్ సందర్భంగా మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పోతున్నప్పుడు వెళ్ళాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అయితే రాష్ట్రంలో అధికారులు జిఏడి డిపార్ట్మెంట్ ఇచ్చింది మాత్రం మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. మంచి అధికారిని అధికారిగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ కారణాల వల్ల నిజంగా తప్ప ఇప్పుడు ధర్మారెడ్డి లాంటి అధికారులు ఉన్నాడు, లేదా వెంకటరెడ్డి లాంటి అధికారులు ఉన్నాడు, మరీ కొమ్ము కాసి వైసీపీ నాయకుల కన్నా ఎక్కువ చేసి ఉంటే అది వేరే విషయం. అట్లా కాకుండా అధికారి సమర్థత కలిగిన అధికారులు ఉంటే అధికారితో పనులు చేయించుకోవాలి. అంటే రాజకీయ కారణాల వల్ల అదే అధికారులు ఉంటారు, ఎక్కడైనా వీళ్ళే ఉంటారు. గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా సృష్టించలేము అధికారులు. కాబట్టి ఉన్న అధికారులతో సమర్థతను చూడాల్సి ఉంది. మల్లికార్జున గారు గతంలో వైసీపీ మున్సిపల్ రిజర్వ్ స్థలాలని వైసీపీ కౌన్సిల్ కేటాయించి ఇప్పుడు ప్రజెంట్ బిల్డింగ్లు కట్టారు అని అడుగుతున్నారు. అదే తెలియదు నాకు ఆ విషయాల మీద. ఎందుకంటే నా దృష్టికి తెచ్చినప్పుడు ఇట్లా అభ్యంతరాలు తెచ్చినప్పుడు ఏంటని అడిగితే ఇతిమితంగా ఇది అని చెప్పలేకపోయారు. నేను ఇవాళ సమీక్ష కూడా పిలవడం జరిగింది. సమీక్షలో అతన్ని చేసి ఉంటే కూడా ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం ఎక్కడన్నా అతను దీంట్లో ఉన్నట్టు, ఎందుకంటే తెలియకుండా ఆధారాలు దొరకకుండా ఉండవు. అటు ఉండేటట్టుంటే నేనే మార్చమని ప్రభుత్వాన్ని కోరుతాను. నిజంగా జరిగి ఆ తప్పుల్లో అతను కూడా భాగమై ఉంటే, ఎక్కడన్నా చిన్న పొరపాటైనా బలవంతంగా చెప్పచ్చు, నా మీద బలవంతం చేశారండి ఏదైనా సమర్థించుకోవచ్చు. కానీ నిజంగా తప్పు ఎక్కడన్నా జరిగి ఉంటే, అది ఎమ్మెల్యే బలవంతం మీద జరిగిందా లేదా ఇతరత్ర కారణాల వల్ల జరిగిందా అనే విషయం పక్కన పెట్టేస్తే, ఒక తప్పు జరిగింటే మాత్రం తప్పుల్లో బాధ్యుడిగా ఉండటం మాత్రం ఖచ్చితంగా బదిలీ చేస్తాను. కొత్త మంచి అధికారిని తీసుకొస్తాను. ఎందుకంటే నాకు పనులు జరిగాలి. ధర్మవరం పట్టణానికి నేను ఒక స్వచ్ఛ ధర్మవరంగా మారుస్తానని మాటిచ్చాను ప్రజలకి. ఎన్నికల్లో నన్ను నమ్మారు. ప్రధానంగా ధర్మవరం పట్టణం తను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించి నాకు ఓట్లేసి గెలిపించారు. సో వాళ్ళు నాకు ఆశీర్వదించినప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యత అనుగుణంగా నేను చేయాలంటే నేను అధికారుల మీద ఆధారపడి పని చేయాలి. సో సమర్థవంతమైన అధికారులు తెచ్చుకొని ఆ పని చేసి చూపిస్తాం. ధర్మవరం ఒక స్వచ్ఛ ధర్మవరంగా చేస్తాం.